హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. బాలునైతే చాలా అవమానిస్తాడు మనోజ్ అయితే బాలుని, మీనని. అసలు మీరా చెత్త మొహాలు, అసలు మీ మొహాలకి అసలు జోడియా, అసలు మీరు గెలుస్తారా, అసలు మా రేంజ్ ఏంటి, మీ రేంజ్ ఏంటి, అసలు మిమ్మల్ని ఎవరైనా తీసుకుంటారా, అసలు మిమ్మల్ని చూస్తే మీకు అంత టాలెంట్ ఉందా, తెలివి ఉందా, చదువుకోలేదు, ఏం చేయలేదని చాలా నీచంగా మాట్లాడతాడు మనోజ్ అయితే. ఇంకా అది తట్టుకోలేక ఇంకా బాలు, మీన వాళ్ళేంటో చూయించడానికి, వాళ్ళ పవర్ ఏంటో చూయించడానికి, ఇంకా వాళ్ళ టాలెంట్ ఏంటో చూయించడానికి, వాళ్ళేంటో ప్రూవ్ చేసి మనోజ్ని చెప్పు తీసుకొని కొట్టేటట్టు, 10 మందిల తల దించుకునే విధంగా ఉండేటట్టు ప్రభావతికి కానీ, ఇంకా ప్రభావతి కూడా అంటుందన్నమాట, వీళ్ళ జోడియా ఏమైనా, వీళ్ళేమైనా బ్యూటిఫుల్ జోడియా, వీళ్ళేమైనా ఆదర్శ దంపతుల వీళ్ళు, వీళ్ళ మొహాలకి అని చెప్పి చాలా చీప్గా మాట్లాడుతుంది. వాళ్ళందరి మొహాల మీద కొట్టేటట్టు బాలు, మీనా కప్పు తీసుకొని అందట్లో బెస్ట్ జోడీ అని నిరూపించుకొని 1,00,000 ఇంకా బాలు, మీనా తీసుకొస్తుంటే ప్రభావతి, రోహిణి అండ్ ఇంకా మనోజ్ మొహం చూడాలి, ఒక మొహం అయిపోతుంది. ఇంకా వాళ్ళకి వెల్కమ్ చెప్పడం తప్ప ఇంకా అంతకు మించిన పరిస్థితి ఇంకా ఏం జరగదు. అసలు బాలు ఎలా వాళ్ళకి తిప్ప తిరిగేటట్టు చేస్తాడు, ఎలా అసలు వీళ్ళంతా వెళ్ళము 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 అని చెప్పి బిల్డప్లు కొడతాడు. మేము పెద్ద బిజినెస్ మ్యాన్లము, మేము పెద్ద తోపులము, తురుములము, చీ అక్కడికా ఇక్కడికా అని చెప్పి మనోజ్ అంటాడు. అలాగే ప్రభావతి కూడా అంటుంది, ఏంటి చిల్లర షోకి మేము వెళ్తామా, చీ అసలు అట్లాంటి వాటికి మేము వెళ్తామా, చీప్గా 1,00,000 కోసం మేము వెళ్తావా అని బిల్డప్లు కొడతారు. కానీ 1,00,000 అని చెప్పేసరికి ఇంకా మొత్తం అందరికన్నా పెద్ద సొల్లు కార్చుకునేది ప్రభావతి, మనోజ్ అని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో చూడండి, వాళ్ళ ప్లాన్ ఎంత చెత్తగా ఉంటుందో. వాళ్ళిద్దరి గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్దాము, ఓకేనా. వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంత కష్టపడి నేను వీడియోస్ తీస్తున్నానంటే అసలు అంత కష్టపడి తీస్తున్నానండి. చిన్న చిన్న పిల్లల్ని పక్కన పెట్టైనా సరే నేను వారికి ఒక రోజు పెట్టకుండా, ఫుడ్ పెట్టకుండా, అసలు వాళ్ళకి నేను ప్రతి ఒక్కటి చూసుకోకుండా నేను వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. నాకంత ఇంపార్టెంట్, నా పిల్లల కోసమైనా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, మనోజ్ అందరు ముంగట బిల్డప్ కొడతాడు కదా, ఇంకా రూమ్లోకి పోయినాకనైతే 1,00,000 అనేసరికి ఇంకా రోహిణిని అయితే ఒప్పిస్తాడనమాట. అప్పుడు రోహిణి అంటది, ఏంటి ఎవరిదాకా బిల్డప్ కొట్టినావు కదా ఆడ, మళ్ళీ ఇప్పుడు పోతే నీ మొహం మీద ఉంచరు అందరూ బాలు ఇట్లా అని అంటే, ఎవరాళ్ళు ఉంచేది, చూడు కదా 1,00,000 అంటున్నారు కదా, ఎందుకు ఊరుకోవాలి, మనం ఎట్లయినా, నేను ఎంతైనా పెద్ద బిజినెస్ మ్యాన్ని, నా టాలెంట్, నా తెలివి ఏంటో నువ్వు ఇంతవరకు చూడలేదు కదా, పెళ్ళైనప్పటి నుంచి నా టాలెంట్, నా తెలివి ఏంటో ఇప్పుడు అక్కడ చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటాడు. అంటే అప్పుడు రోహిణి అంటది, ఏమో అండి నీ మీద నాకు నమ్మకం లేదు, అసలు మనం గెలవడమేంది, ఎంతో మంది వస్తారంట, అందరికన్నా నాకన్నా తెలివి ఉంటుందా, నన్ను మించినోడు ఉంటాడా, చూడు నా తెలివేంటో చూపిస్తాను, నేనేంటో నీకు చూస్తాను. కాలర్ అయితే ఎగిరేస్తాడనమాట. ఎగిరేసి ఇంకా ఇద్దరు ఒప్పుకుంటారు వెళ్దామని. ఇంకా రోహిణి అంటదనమాట, బొమ్మ నాకైతే తెలియదు, నువ్వు అంటున్నావు కాబట్టి మేమైతే వెళ్దాం అంటున్నా అంటే, రోహిణి అయితే చాలా బతిమలాడతాడు, వెళ్దాం రోహిణి, ప్లీజ్ ప్లీజ్ రోహిణి, 1,00,000 వస్తాయి రోహిణి, మనకి బిజినెస్ చేయడానికి పనిచేస్తుంది, ఇప్పుడు చాలా లో ఉన్నాం కదా, మనకు మనీ చాలా అవసరం ఉంది, పోదాం పోదాం అని అయితే అంటాడనమాట. అప్పుడు రోహిణి అంటది, బయటనేమో బిల్డప్లు కొడుతూ లోపలికి వచ్చేమో కాళ్ళు వెళ్ళబడతావు అని అయితే ఇంక అనుకొని, సరేలే వెళ్దాంలే అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. నాకైతే నమ్మకం లేదు మనమైతే గెలుస్తామని అయితే అంటది. ఇప్పుడు మనోజ్ అంటాడు, అరే నువ్వు ఊరుకో, నేను ఉన్నాను కదా, నీకు టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ ఉంది, మన ఇద్దరికి నీకు ఎక్కువ ఎవరికైనా టాలెంట్ ఉందా చెప్పు అంటే, మరి బాలుకు మీనకి ఏమని చెప్తావు, మనం వెళ్తే మనం ఎక్కిరియారంటే వాళ్ళకి ఎవడు చెప్తాడు, వాళ్ళకి చెప్తామా, వాళ్ళకి చెప్పకుండా సైలెంట్గా మనం వెళ్ళిపోతే అయిపోయా అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఇంకా ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారనమాట. హాల్లోనేమో ఎవ్వరు పోమన్నట్టుగా బిల్డప్లు కొడతారు, అందరు రూమ్లలోకి వచ్చినాకనే పోదాం పోదాం అయితే అనుకుంటారనమాట. అప్పుడు శృతి అంటది, శృతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా రవి అంటాడు, ఏంటి అంత ఆలోచిస్తున్నావు, డబ్బింగ్ గురించా ఏంటి అని అనగానప్పుడు శృతి అంటదనమాట, ఓవర్ యాక్షన్ చేయకుండా, నేను ఆలోచిస్తుంది డబ్బింగ్ గురించి కాదు, ఆ గేమ్ షో గురించి ఆలోచిస్తున్నాను నేను అనేది అంటాడనమాట. అప్పుడు రవి అంటాడు, ఎవరు వెళ్తలేరు కదా మనం ఎందుకు అని చెప్పేసి అయితే అంటాడు. అంటే అప్పుడు ఎవరు శృతి అంటే, ఎవరు వెళ్ళకపోతే మనకేంటి, మనం వెళ్దాం కదా, మనం ఎట్లాంటి వాళ్ళమో, మన ఆదర్శ దంపతులము, మనం విన్ చేసుకొని రావచ్చు కదా అని అయితే ఇంకా శృతి అంటుంది. 1,00,000 ఎందుకు మిస్ చేసుకోవాలి ప్రైజ్ మనీ. ఇప్పుడు రవి అంటాడు, బాగుంది, ఇక్కడనే మన ఇద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తుంది, ఇంక అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు మన ఆదర్శ దంపతుల్లాగా, అవన్నీ లైట్ తీసుకున్న వలన అయితే ఏ పని కాదు. అప్పుడు శృతి అంటదా, ఎందుకు గెలవం, అదేమైనా పెద్ద ఒలింపిక్సా ఏంటి, జస్ట్ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అంతే కదా. అప్పుడు రవి అంటాడు, బెస్ట్ కపుల్స్ అని మనం అనుకుంటే సరిపోతుందా, వాళ్ళు అనుకోవాలి కదా మనం చూసి. ఇప్పుడు శృతి అంటే, హలో మనం బెస్ట్ కపుల్స్ అని అందరూ అనుకుంటారు, వాళ్ళ దిష్టి మనకు తగిలిపోతే చాలు, అసలు మనం బెస్ట్ కపుల్స్ కాదని ఒక్క రీజన్ చెప్పు.
అప్పుడు రవి అంటాడు, మనం ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటే ఉంటాం కదా అని అంటే, అబ్బా నిన్ను అని చెప్పి బొన్ని పిసుకుతుంది శృతి. అసలు ఏంటి నీకు అర్థమవుతుందా, మన రియల్ లైఫ్లో మనము ఇలాగే ఉండాలి, ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే ప్రేమలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ప్రేమగా అమ్మో తనేమనుకుంటాడో ఇవేమనుకుంటారో నేనంటే అని చెప్పి అలా అనుకున్న వాళ్ళది బాండింగ్ గట్టిగా ఉండదు, అది స్ట్రాంగ్ బాండింగ్ కదా, రియల్ బాండింగ్ కాదు. ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరికొకరి గురించి ఆలోచించుకుంటూ మళ్ళీ అప్పుడే కలిసిపోయి ప్రేమగా ఉండేదాన్ని, అదే రియల్ బాండింగ్ అని శృతి అంటుందన్నమాట. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అసలు వైఫ్ అండ్ హస్బెండ్స్ అలా ఎలా ఉండాలి? రోజు కొట్టుకోవడం, గొడవలు పెట్టుకుంటే ఎక్కువగా ప్రేమ ఉన్నట్టా, లేదంటే ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు అన్యోన్యంగా ఉండడం ముఖ్యమా? కింద కామెంట్ చేయండి. మనం అలా కాదు కాబట్టి నాకు కూడా అట్లా ఫీలింగ్ ఉండదు, ఎదుటి వాళ్ళ గురించి ఏదో నేను ఉండాలి, ఇట్లుండాలి అట్లుండాలని. నువ్వు కూడా అట్లా కాదు కాబట్టి నేనైతే అనుకుంటున్నాను మనం బెస్ట్ కపుల్సే అని. నువ్వు కూడా అలాగే అనుకోవాలి, మనమైతే వెళ్తున్నామని అయితే ఇంకా శృతి అంటుంది. అనేసరికి అప్పుడు రవి అంటాడంట, ఓకే మరి నువ్వైతే అట్లా పోదామని చెప్పేసి అంటున్నావు, మరి తెలివితేటల గురించి అయితే మరి ఏమైనా కాంపిటీషన్స్ క్వశ్చన్స్ అడిగితే ఏం చేస్తామంటే, మన దగ్గర తెలివి లేకనా ఏంటి, దాని గురించి పెద్ద అదా మనము పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నామా ఏంటి, ఆ క్షణం వాళ్ళు అడిగిన దానికి ఏమనిపిస్తే అది చెప్పేసేయాలి అని చెప్పేసి అయితే అంటుంది. అన్న తర్వాత రవి అంటాడు, ఓన్లీ క్వశ్చన్సే అడగరు కదా, ఏదైనా ఫైట్స్ కానీ ఏదైనా బలం ఉన్నది అడిగితే ఎట్లా అంటే, నా దగ్గర బలం లేదా చూడు ఎంత బలం ఉందో అని చెప్పేసి అనుకుంటారు. ఇద్దరు కొంచెం టామ్ అండ్ జెర్రీ లాగా కొద్దిసేపు ఫైట్ చేసుకుంటారనమాట. ఒకరికొకరైతే చూడు చూడు అని చెప్పి అయితే ఇంకా ఒకరికొకరు ఇటు 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 పట్టేసుకొని ఎవరు పడిపోతారా ఎవరు పడరా అని చెప్పి వాళ్ళైతే ఇంకా ఆ పనిలో ఉంటారు, ఎవరు విన్ అవుతారా అని చెప్పి. ప్రభావతికి మాత్రం అసలు నిద్ర పట్టదనమాట. అమ్మో లక్ష 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 లక్షావతి 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 అని అయితే అనుకుంటూ, అమ్మో 1,00,000 అమ్మో ఎట్లయినా సరే పోవాలి పోవాలి అని అయితే అనుకుంటుంది. నిద్రపోకుండా దయ్యంలాగానైతే లేచి కూర్చుంటుంది అనమాట. ఇంకా సత్యాన్ని లేపుతుంది. సత్యం మాత్రం చాలా చిరాకు పడతాడు. ఏంటి చెప్పు అంటే, లేవండి ఒకసారి అని చెప్పి అయితే ఇంకా ప్రేమగా అంటుంది. అనేసరికి ఏంటి చెప్పు అని చెప్పేసి ఇంకా సత్యం చాలా చిరాకుగా అంటాడు. ₹1,00,000 అంటే పెద్ద అమౌంటే కదండి అంటే, ఆహా అది మాలాంటి వాళ్ళకు, నీకు ఆ మనోజ్ గడికి కాదు కదా, చాలా చిన్న అమౌంట్ అనేసరికి ప్రభావతి అయితే ఇట్లా చూస్తుంది. ప్రభావతి అంటున్నా, నేను అనడము మీరు అనడము నేను పడ్డము అలవాటు అయిపోయింది లేకని నాకొకటి అనిపిస్తుందండి అంటే, అప్పుడు సత్యం అంటాడు, ఆలస్యం ఎందుకు చెప్పు ఏంటో, మనము 25 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నాం కదా. అప్పుడు సత్యం అంటాడు, ఓహో పర్లేదే బాగానే గుర్తుంది అంటే, ప్రభావతి అబ్బా నేను చెప్పేది వినండి, 10 ఏండ్ల నుంచి 20 ఏండ్ల నుంచి మన ఇద్దరం కాపురం చేస్తున్నాం కదా, ఇంకా ఆదర్శ దంపతుల పోటీలో పాల్గొనడానికి మనకన్నా బెస్ట్ కపుల్స్ ఎవరుంటారు చెప్పు ఆదర్శంగా. అట్లాంటప్పుడు ఇంకా మనమే కదా, కాబట్టి ఇంకా మనం గెలుచుకొని ఆ ₹1,00,000 మనం తెచ్చుకోవచ్చు, మనం పోదామండి. ఇప్పుడు సత్యం సడన్గా లేచి కూర్చొని, ఏం మాట్లాడుతున్నావి అనగానే ఇంకా సత్యంనైతే గోకుతుందనమాట. అదే అండి ఏమండి అక్కడికి వెళ్తే మనం కూడా ఆదర్శ దంపతులు అని చెప్పేసి గుర్తింపు వస్తుంది కదా. అప్పుడు సత్యం అంటాడు, ఛీ థు, నువ్వు ఆ సిగ్గుపడడం ఆపు ఫస్ట్. అసలు ఆదర్శ దంపతులు అంటే నీకు తెలుసా? ఆదర్శమైన భావాలున్న దంపతులు. ప్రభావతి ఇట్లా బిత్తిరి మొహం వేసుకొని చూస్తున్నప్పుడు సత్యం అంటాడు, అర్థం కాలే కదా నీకు, ఇది కూడా అర్థం కాలే కదా, ఇది కూడా నీకు అర్థం కానప్పుడు మనం ఆదర్శ దంపతులమని ఎలా అనుకుంటావే నువ్వు, దానికి అర్థమే తెలియదు, అక్కడికి వెళ్ళి గెలిచేస్తుందట అని చెప్పి సత్యం అంటాడు. అది చెప్పడానికి నీకైనా సిగ్గుండాలి, వినడానికి నాకైనా సిగ్గుండాలి అంటాడు సత్యం. సూపర్ అసలు. అప్పుడు ప్రభావతి ఉండు, అట్లా అంటూ ఏంటండి అని పంది మూతి పెట్టుకొని అంటే, అప్పుడు సత్యం అంటాడు, సరే నేను అనడం కాదు, నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు ఆదర్శ భార్యవని, భర్తతో చెప్పి ఏదైనా చేసావా? ఇప్పుడు ప్రభావతి అంటుంది, అంటే పరిస్థితులు బట్టి అలా జరిగిపోయింది అనుకోండి, మీరు ఎన్ని అయినా చెప్పండి, నాకైతే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడు సత్యం అంటాడనమాట, ఓహోహోహో నాకు అర్థమైంది, ఆ ₹1,00,000 అన్నప్పటి నుంచే నువ్వు ఇట్లాంటి దుర్బుద్ధి నీకు పుట్టింది, నాకు అర్థమైంది అంటే, అప్పుడు ప్రభావతి అంటుంది, ఎవరికి ఉండదు ఏంటి డబ్బు అంటే. సత్యం నిజమైన మాట మాట్లాడతాడు, డబ్బు ఉంటే చాలు, నీకెవరూ అవసరం లేదు. నీ గురించి ఇంత తెలిసినా కూడా నీకు ఇంకా కాపురం చేస్తున్నాను చూసావా నీతో, నిజమైన ఆదర్శ భర్తను నేను. ప్రభావతికి అసలు సిగ్గు లేకుండా ఎన్ని అన్నా కానీ బుద్ధి లేకుండా, మీరు ఎన్ని అయినానండి మనం కూడా వెళ్దామండి. ఇప్పుడు సత్యం అంటాడు, సర్లే నీ ముచ్చటే నేను ఎందుకు కాదనాలి, వెళ్దాం. ప్రభావతి, అబ్బా నాకు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది, నేను ఇప్పుడు హాయిగా నిద్రపోతాను అని అనేసరికి అప్పుడు సత్యం అంటే, నేను పడుకోవచ్చు అంటే, పడుకొని 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 ప్రశాంతంగా పడుకోండి ఇప్పుడు ఇంకా
అలా అన్నాక ప్రభావతి అయితే అమ్మో 1,00,000 అమ్మో అని చెప్పి గుడ్లు పెద్దగా చేసుకుంటా ఆహా ఆ మాట అంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. అమ్మో 1,00,000 1,00,000 యాహూ అని అంటే అప్పుడు సత్యం అంటాడనమాట, అంతగానం మెలకలు తిరగకమ్మా పట్టేసుకుంటుంది నడుము అని అంటాడు. పడక సప్పుడేక అనేసరికి పడుకుంటానులే అనైతే ఇంకా పడుకుంటుంది. ఇంకా బాలు ఇంకా మీననైతే వాళ్ళ రూమ్లో కూడా వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు. యువర్ క్యూటే యువర్ ఆదర్శ దంపతులు విన్ అయ్యే జంట. అందరి పని అయిపోయినా అందరూ పడుకున్న మీనా పని మాత్రం కాదు కదా. పాపం అందరికీ వండినవన్నీ చదిరి వాళ్ళకి అన్నీ రెడీ చేసేసి అన్నీ తోమేసి కడిగి ఇల్లంతా క్లీన్ చేసి రావాలి కదా. ఇక అవన్నీ చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి బాలు మాత్రం హాల్లో అలా అలా తిరుగుతూ ఉంటాడు. మీనా మాత్రం వాటర్ తీసుకొని వస్తుందన్నమాట. అప్పుడు మీనా అంటుంది, ఏం ఆలోచిస్తున్నారండి, పడుకోండి. అప్పుడు బాలు నిమిషానికి ఒక పేరు పెడతాడు మనోజ్కి. అయితే ఆ మంచాల మనోజ్ గాడు మరీ మననైతే తక్కువ చేసి హీనంగా మాట్లాడుతున్నాడు మీనా. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి మీనా అంటే అప్పుడు మీనా అంటుంది, ఫస్ట్ మనము పోటీకి వెళ్ళాలి అలా బుద్ధి చెప్పాలి అంటే. అప్పుడు బాలు అంటాడు, అది మనలాంటి వాళ్ళు వెళ్ళే పని కాదు కదా మీనా అంటే, మరి ఎలా బుద్ధి చెప్తారు, గొడవపడి బుద్ధి చెప్తారా అంటే అదే అర్థం కావట్లేదు. అప్పుడు మీనా అంటుంది, అదే చూడండి మీరు ఇప్పుడు మనం పోటీకి వెళ్ళి అలా గెలిసామనుకో ఆ మంచాల మనోజ్ని చిచి ఏంటి నువ్వు మాట్లాడినట్టే నాకు వస్తుందంటే ఎవరిని నేరుగా పిలవవేంటి నువ్వు, అదే మీ అన్నయ్యని మనని ఎలా నిందించి ఎలా అవమానించాడో అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు కదా మనం గెలిచి అంటే. అప్పుడు బాలు అంటాడు, అది నిజమే కానీ మనలాంటోళ్ళు వెళ్ళేది కాదు కదా అని చెప్పేసి అంటే, ఎవరు వెళ్ళాలి, ఇంక మనలాంటోళ్ళు వెళ్ళకపోతే డబ్బున్న వాళ్ళు వస్తారో ఏమో మీనా అంటే, డబ్బున్న వాళ్ళైతే మనుషులు కదా, బంధాలకు కావాల్సినవి డబ్బు కాదండి, ప్రేమానురాగాలు, అర్థమవుతుందా అంటే, అమ్మో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారో ఏమంటే ఏం పైనకేనొచ్చి ఊడిపడరండి ఎవ్వరు మనలాగని, అర్థమవుతుందో, మనం ఆదర్శ దంపతులమని అందరికీ తెలియాలి. నువ్వు నమ్మట్లేదా చెప్పు మనం ఆదర్శ దంపతులమని అని అంటే, అప్పుడు బాలు అంటాడు, ఇక మీనని పట్టుకొని చూడు మన జంట ఎంత బాగుంది, మన జంటకి బయట ఫ్యాన్స్ ఉన్నారు మీనా తెలుసా నీకు అంటే, మరి అదే నమ్మకంతో మనం వెళ్ళామనుకో మనం 100% గెలుస్తాం కదా, గెలిస్తే 1,00,000 వస్తాయి కదండి, ఆ 1,00,000 మనం పైన ఇల్లు కట్టాలనుకున్నాం కదా రూము, ఆ రూముకు సహాయపడుతుంది కదా అంటే, అవును మీనా నిజమే నువ్వు అనేది, కానీ ఇలా మీనా అసలు మనం గెలుస్తామంటే, నువ్వేం టెన్షన్ పడకండి, మనం వెళ్దాము, వెళ్ళి మన ప్రయత్నం మనం చేద్దాము, మనకు తెలిసింది మనం ఎలాగుంటామో అలాగ అక్కడ ఉందాము, నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా మనని గెలిపిస్తారు కదా, ఓకేనా అంటే, ఓకే మీనా నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా, ఓకేలే వెళ్దాం, పూలగంప చెప్పిన తర్వాత నేను కాదంటానా, నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు వెంటనే ఆ పోటీలో పాల్గొనాలి అనిపిస్తుంది నాకు ఎంత ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీనా అని చెప్పేసి ఇంకా బుగ్గలు గిల్తాడనమాట. బుగ్గలు గిల్లి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మీనంటది, ఇంకా మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు మీరు, అప్పుడు బాలు అడుగుతాడు, అసలు ఆ పోటీ ఎలా జరుగుతుందంటావు, అందరినీ నిలబెట్టి ఎవరు బాగున్నారో చూస్తారంటావా. అప్పుడు మీనా అంటది, అలా చూస్తే ఏంటి మీకేంటి శ్రీరామచంద్రుడిలా ఉన్నారు. అప్పుడు బాలు అంటాడు, నువ్వు చక్కని చిక్కలా ఉన్నావు అంటాడు. అప్పుడు మీనా అంటదని, మననే పొగుడుకోవాలి, మరి ఒకవేళ భార్యలని భర్తలను తన భుజాల మీద మొయ్యమంటే ఎలా మరి. అప్పుడు బాలు అంటాడనమాట, ఇంకొంత నేను నీ ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా చెప్పు. అప్పుడు మీనంటది, నన్ను ఎత్తుకోలేరా ఏంటి, ఎత్తుకున్నా నేను నా పూలకంపవే, కానీ అట్లాంటి పోటీలో పెట్టర్లే అంటే మీనంటే, మరి ఇంకేం పోటీలు పెడతారు. అప్పుడు బాలు అంటాడు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా టీవీలో, అట్లాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడతారో ఏమో అంటే, అప్పుడు మీనట అమ్మో డ్యాన్సా అంటే, అవును డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారో ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. మీన మాత్రం అంటుంది, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారేంటి అంటే, అతిలోక వీరుడు అతిలోక సుందరి అంటే, మీరు అతిలోక సుందరి కాదు కదా, అతిలోక వీరుడు అతిలోక సుందరి కాదు కదా, మనము నువ్వేమో కారు వీరుడివి నేనేమో పూల రాణిని. అప్పుడు బాలు అంటాడు, ఓహో ఈ పేరేమో బాగుంది మీనా, ఏహే పూల సుందరి అంటే. అప్పుడు మీనా అంటది, ఎందుకో ఏమోనండి ఈ పోటీలో ఖచ్చితంగా మనమే గెలుస్తామనిపిస్తుంది నాకు. బాలు అంటాడు, మన కోసం కాకపోయినా మనోజ్ కోసమైనా మనం గెలవాలి. మీనా అంటుంది, ఎప్పుడూ ఒకరి కోసం మనం గెలవాలని అనుకోదు, మన కోసం మనమే గెలవాలి. అప్పుడు బాలు అంటాడు, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నేను ఎట్లాంటి పోటీలోనైనా గెలుస్తాను, ఓకే పడుకో ఆలస్యమైంది, రేపు పొద్దున రవికి శృతికి చెప్తాం మనం పోటీకి వస్తున్నామని చెప్పి. అలాగే అని చెప్పి ఇంక అందరూ పడుకుంటారనమాట. ఇంకా మీననైతే బ్లూ కలర్ శారీలో సూపర్ బ్యూటిఫుల్గానైతే కనిపిస్తుంది అనమాట. ఇంకా బాగా రెడీ అవుతుంది. ఇంకా అప్పుడే బాలు మాత్రం రెడీ అయ్యి వస్తాడు. ఇంకా వచ్చి మీనా అసలు నేను ఏం వేసుకోవాలి చెప్పంటే, ఒక పెగ్గు తప్ప అన్నీ వేసుకోండి అంటే, అబ్బా ఇప్పుడు వేసుకుంటే బాగుండదులే ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు అది అని బాలు అంటాడు.
అంటే ఏంటి అని చెప్పి ఇంకా మీనంటే ఆ సాంఘిక శాస్త్రం నేను తిరిగేయలేనులే గాని అంటే ఓకే మంచిదిలే అని చెప్పి ఇంకా షర్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఈ షర్ట్ వేసుకో అంటే మరీ ఒకటే షర్ట్ వేసుకొని వస్తే బాగుండదేమో మీనా చూసి చచ్చిపోతారేమో కింద పెయింట్ వద్దా అంటే నీ ఉండండి షర్ట్ కూడా ఇస్తాను పెయింట్ కూడా ఇస్తాను అని చెప్పి ఇంకా 2 ఇస్తుందన్నమాట. అని ఇంక వేసుకోండి అంటే ఇంకా బాలు అయితే వెళ్ళి వేసుకుంటాడనమాట. మీన మాత్రం రెడీ అయిపోతుంది. ఇంకప్పుడు బాలు అంటాడనమాట, మీనా ఆ నలభీమగానికి అరే డబ్బుటమ్మకి చెప్దామంటే వాళ్ళు లేరు కదా ఎలా అంటే అప్పుడు మీనంటది ఓకేలేండి వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళే కదా చెప్పేది అక్కడ ఉంటారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్దాంలే మనం. ఓకే తొందరగా కిందికి రా అని చెప్పి బాలైతే వెళ్ళిపోతాడనమాట. మీన మాత్రం ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా సత్యం ఇంకా ప్రభావతి అయితే ఇంకా చంగుమని రెడీ అయిపోతారు. ఇంకా ప్రభావతి అయితే ఇప్పటి నుంచో ప్రాక్టీస్ అయిపోతుంది ఎలా నడవాలి ఎలా ఉండాలి అని చెప్పేసి. సత్యంకి నచ్చని డ్రెస్ ఇస్తుందనమాట. సత్యంకి ఏమంది నచ్చదు. ప్రభావతి ఏమో వద్దు అంటే వేసుకోండి బాగుంటారు. ఇంకా ప్రభావతి అక్కడ ఇక్కడ ర్యాంప్ ప్యాక్ చేస్తుంటే సత్యం మాత్రం షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు నడుచుకుంటూ సత్యం అడుగుతుంది అనమాట ఎలా ఉందండి అంటే ఏంటిది అది అంటే పిల్లి నడక కాడివాకు ఎలా ఉంది. అప్పుడు సత్యం అంటాడు సామజవరగమనలా ఉన్నావు. హా అంటే ఏంటి ఏనుగు నడక అని అర్థం. హా ఊరుకోండి మీరు నేను గుద్దుగా ఉన్న ముద్దుగా ఉంటానని మీరే కదా అంటారు. సత్యం అంటాడు ఏంటి నేను ముద్దుగా అని అన్నానా ఏ బలహీన క్షణంలో అని ఉంటానో. అప్పుడు సత్యం అంటాడు ఏంటి అయినా కానీ అవతారం ఈ హంగామా అవసరం అయింత మనకు. అప్పుడు ప్రభావతి అంటే అక్కడ అందరూ బాగా రెడీ అయ్యి వస్తారు మనం వాళ్ళకంటే ఏమాత్రం తగ్గకూడదు కదా అంటే అప్పుడు సత్యం అంటాడు పులిని చూసి జింక వాత పెట్టుకున్నట్టుందిలే నీ వ్యవహారం నాకు ఇవి ఏం వద్దే అని చెప్పి ఇంకా సత్యం చిరాకు పడేసరికి ఇంకా ప్రభావతి అయితే ఇంకా సత్యాన్ని ఎలా కూల్ చేయాలో అలా దగ్గరికి వెళ్ళైతే సత్య అని అనేసరికి ఇంకా సత్యం కూడా అలాగే వెళ్ళిపోతాడనమాట. పప్పి అని పోతారమ్మో వాళ్ళ చూడలేకపోవాలి. అప్పుడు ఇంకా ప్రభావతి చెప్తుందనమాట దగ్గరికి వెళ్ళి సత్యం గోక్కుంటూ ఎవ్వరికి మనము వెళ్ళేది తెలియకుండా వెళ్ళాలి ముఖ్యంగా బాలుకు మీనకు మాత్రం అస్సలు తెలియొద్దు. సత్యం మాత్రం దానికి ఒప్పుకోడు ప్లీజ్ అండి అని చెప్పి చేసేసరికి ఐస్ అయిపోతాడు ఓకేలే అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా మనోజ్ రెడీ అవుతాడనమాట. అప్పుడు రోహిణి మాత్రం మనోజ్కి షర్ట్ తెచ్చిస్తుంటే బ్లాక్ షర్ట్ తెచ్చేసి ఈరోజు ఈ కలర్ రంగు వేసుకోవద్దు రోహిణి వేరే కలర్ వేసుకోవాలి అని చెప్పేసి అంటే ఏంటి మనోజ్ ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమైనా అర్థమవుతుందని నీకు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి చదువుకున్న వాళ్ళలాగా అసలు ఏమైనా మాట్లాడుతున్నావు ఎవరైనా పట్టించుకుంటారంటే ఏ రోహిణి నీకు తెలీదు అసలు నేను వేరే కలర్ షర్ట్ వేసుకోవాలి మళ్ళీ పైగా నిమ్మకాయ కూడా పెట్టుకొని వెళ్ళాలి తెలుసా మనం అలా పెట్టుకొని వెళ్తే ఈ పోటీలో మనమే గెలుస్తాం తెలుసా నీకు అప్పుడు రోహిణి అంటది ఏంటి అంత పిచ్చి పిచ్చిగా కొత్తగా కష్టపడి సంపాదించాలే కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్ముకోవద్దు నీకు నచ్చిన షర్టు జోబులో నిమ్మకాయ పెట్టుకుంటే నీ ఎంబడి రావు డబ్బులు అర్థమవుతుందా కష్టపడి సంపాదిస్తే వస్తుంది మనం ఈరోజు మేడ్ ఫర్ ఈచర్లా కనిపించాలి ఇదే షర్ట్ వేసుకో అని చెప్పి అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడక నీ తలకేమో అయినట్టుంది తల ఫస్ట్ చెక్ చేయించుకొచ్చుకో అని అయితే ఇంకా రోహిణి అయితే వాళ్ళు అనుకుంటారనమాట అనుకొని ఇంకా వాళ్ళు ఒప్పించుకొని ఇంకా డ్రెస్ అయితే వేసుకొని అయితే వస్తారు అందరైతే అందరు వచ్చేసరికి ఇంకా బాలు మాత్రం రెడీ అయ్యి సోఫాలో అయితే కూర్చుంటాడు హాల్లో ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అందరికీ చెప్దామని చెప్పేసి అయితే అప్పుడు ఇంకా రోహిణి మనోజ్ అయితే ఇంకా దిగుతుంటే కనిపిస్తాడనమాట అప్పుడు మనోజ్ అంటాడు ఆడ బాలుగాడు ఉన్నాడు మనం మాత్రం వాడికి ఎప్పొద్దు పోటీకి వెళ్తున్నామని చెప్పేసి నేను పార్లర్కి వెళ్తున్నా అని చెప్పి నేను షాప్కి వెళ్తున్నా అని చెప్పి రెగ్యులర్గా ఇలా వెళ్తున్నామో అలాగే వెళ్తున్నామని చెప్పు వాడికి అస్సలు చెప్పకు ఓకేనా అంటే ఓకే ఓకే అది అనుకుంటారనమాట అలా అనుకుని కిందికి దినాక అప్పుడు బాలు ఆడుతాడంట ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే మనోజ్ అంటాడు అప్పుడు నేనేమో పార్లర్ షాప్కి రోహిణి ఏమో ఫర్నిచర్ షాప్కి వెళ్తుందనంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే కదా నేను ఫర్నిచర్ షాప్కి రోహిణి పార్లర్ షాప్కి వెళ్తుంది ఇంకా అప్పుడే సత్యం ప్రభావతి కూడా వస్తారనమాట అప్పుడు ఒకరు చూసుకుంటారు అప్పుడు సత్యం అంటే చెప్పకమన్నావు కదా మరి ఇప్పుడు ఏం చెప్తావు అని అంటే ఇంకా ప్రభావతి అంటే మేము గుడికి వెళ్తున్నాం గుడికి అని చెప్పేసి అయితే అంటారు ఇంకా బాలు చూసే చూపుకైతే ఫుల్ కామెడీ అబ్బా చాలా అంటే చాలా నవ్వుకున్నా నేనైతే అలా చూస్తాడు రోహిణి మనోజ్ కూడా అనుకుంటారనమాట ఏంటి వీళ్ళు రెడీ అయ్యారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి ఒకరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు బాలు చూసి అంటాడనమాట ఏంటి పగటి వేషాలు ఏంట్రా ఏమన్నావు అంటే బాలు అంటాడు ఏంటి అందరు కలిసి అందాల పోటీకి వెళ్తున్నారా ఏంటి ఏంట్రా అదే రవిగాడు చెప్పిన పోటీకి వెళ్తున్నారా ఏంటి అప్పుడు మనోజ్ అంటే చిచిచి అట్లాంటి చీప్ కాంపిటీషన్స్కి మేము ఎందుకు వెళ్తాం ఇంకప్పుడు ప్రభావతి అంటే మేము గుడికి వెళ్తున్నామంటే సరే మంచిది వెళ్ళండి అని చెప్పి అయితే వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట ఇంకా అప్పుడే మీననైతే కిందికి వచ్చిన తర్వాత అంటుందనమాట కనీసం శృతి వాళ్ళు ఎవరు లేరు కదా అత్తయ్య మామయ్యకైనా చెప్పి వెళ్దామండి అని అంటే ఎవరు లేరులే అమ్మ ఇల్లు ఒకటే ఉంది అందరు వెళ్ళిపోయారు ఎవరికేం అవసరం లేదు మనం వెళ్దాం పా అని చెప్పి అయితే ఇంకా తీసుకొని అయితే వెళ్తారు
ఇంకా ఇంకక్కడనైతే అందరైతే ఇంకా పార్టీకైతే రెడీ అయిపోతారనమాట. ఇంక అందరూ బయలుదేరుతారు. ఇంకెవరంతలా వాళ్ళైతే వచ్చేస్తారు. సత్యం అండ్ ప్రభావతి ఏమో ఆటోలో వస్తారు. ఇంకా రవి అండ్ శృతి ఏమో వాళ్ళ బైక్ పైన వస్తారు. అలాగే మనోజ్ అండ్ రోహిణి ఏమో వాళ్ళ కారు వస్తారు. అలాగే బాలు మీన వాళ్ళ కారు వస్తారనమాట. ఇంకా మీనాక్షి వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు. మీనాక్షి అయితే ఎట్లా రెడీ అవుతుంది తెలుసా, అసలు ఘోరంగా రెడీ అవుతుంది. ఇంకా ఫస్ట్ అయితే రవి శృతి అయితే వస్తారు. ఇంకా అక్కడనైతే ఇంకా మేనేజర్ అయితే చాలా సీరియస్ అయిపోతాడు అనమాట. ప్రతిదీ నేనే చూసుకోవాలి అని చెప్పేసి అయితే ఒక్కడు పట్టించుకోడు సరిగ్గా అని చెప్పి తను సీరియస్ అవుతాడు. ఇంకప్పుడే రవి శృతి అయితే వచ్చేస్తారు, ఎంట్రీ ఇచ్చేస్తారు. అప్పుడు శృతి అంతా చూసి అంటుందన్నమాట, ఓహో పర్లేదే మీ బావలు బాగానే చేశారు, అంటే మినిమం అలా ఉండాలి కదా మన రేంజ్ తగ్గట్టు అనేది అనుకుంటారు. ఇంకా అప్పుడే రవిని శృతిని చూసి అయితే హాయ్ అని అయితే చెప్తారనమాట. అక్కడ వర్కర్స్, అక్కడ ఏజెంట్స్ వాళ్ళు, అక్కడ చూసుకునే వాళ్ళు అనమాట, సూపర్వైజర్స్. ఇప్పుడు తను అంటాడనమాట, ఏంటి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా అంటే రవి అంటాడు, కాదు కాదు పాంప్లెంట్స్ పంచడానికి వచ్చాము అని అంటే అని అంటాడనమాట. రవి చాలా జోకులు వేస్తాడు. ఇంకా హోటల్లో కూడా ఇలానే ఉంటారు, రెస్టారెంట్లో అంటే ఆహా అవును ఇంట్లో కూడా ఇలాగే ఉంటాడు చిల్గా నవ్వుతూ ఎప్పుడు జోక్స్ వేసుకుంటూ అని ఇంకా శృతి అంటుంది. అక్కడనైతే ఓకే అని అయితే వచ్చి ఇంకా వాళ్ళకైతే సిగ్నేచర్స్ అయితే పెట్టమని అయితే చెప్తారనమాట. పెట్టిన తర్వాత ఇంకా తను అంటాడనమాట, మీరు ఏమనుకోకపోతే వచ్చిన వాళ్ళతో కూడా ఇలా సిగ్నేచర్స్ పెట్టియండి అని చెప్పేసి అంటే ఓకే ఓకే లే పర్లేదు చేస్తాము అని అయితే ఇంకో ఖాళీగా ఉండి ఏం చేస్తాం చేద్దాంలే అని శృతి అంటే ఓకే నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా రవి కూడా అంటాడనమాట. ఇంకా అన్న తర్వాత వాళ్ళైతే ఇంకెవరు వస్తారో వాళ్ళ జంటల నేమ్స్ అయితే రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇంకా అప్పుడు శృతి అంటది అనమాట, ఓ రాగానే నీకు మంచి డ్యూటీ దొరికింది లే అని చెప్పేసి అయితే అనుకుని ఇంకా నవ్వుకుంటారు. అప్పుడు ఇంకా మనోజ్ అండ్ రోహిణి కూడా వస్తారనమాట. వాళ్ళు అంటారు, అరే మరీ మనం ఇంత అనుకున్నంత చిన్నగా ఏం లేదు చాలా పెద్దగా ఉంది అని రోహిణి అంటే అప్పుడు మనోజ్ అంటాడనమాట, మరి ఏంటనుకో మన లెవెల్ తగ్గట్టు ఉంటుంది, నేను చిన్నగా అయితే వస్తానా, మన లెవెల్ మనం గెలవాలంటే ఆ మాత్రం ఉండాలి అని అయితే మనోజ్ చాలా గొప్పలు చెప్పుకుంటాడు. ఇప్పుడు రోహిణి అంటది, నీ టాలెంట్ ఏంటో లోపలికి వెళ్ళాక చూస్తాగాలే, లేకపోతే మూతి వలుగుతుంది అని అయితే అంటది గెలవకపోతే. ఇంకా రోహిణిని ఆయన మనోజ్ నుంచి అయితే ఇంకా రవి అండ్ శృతి షాక్ అయిపోతారనమాట. అప్పుడు మనోజ్ అండ్ రవి అండ్ శృతి అనుకుంటారనమాట, ఏంటి రావద్దు నువ్వు చెయ్యో ఇదంతా చీప్ అది అని అన్నాడు కదా మా మనోజ్ అన్నయ్య ఎలా వచ్చాడు అని అంటే అప్పుడు శృతి అంటది అనమాట, అంత ₹1,00,000 మహిమ అనేసరికి ఇంకా వాళ్ళైతే నేమ్స్ రాయించుకోవడానికి అయితే వస్తారు. వాళ్ళని చూసి అయితే షాక్ అయిపోతారనమాట, అయ్యో ఏంటి వీళ్ళకి బుక్ అయ్యామా మనమని. అప్పుడు ఇంకా శృతి అడుగుతదనమాట, ఏంటి రాము ఈ లెవెల్‌కు దగ్గ ఇది, అది అని మాట్లాడారు కదా పెద్ద పెద్ద మాటలు. ఎలా వచ్చారేంటి రోహిణి అనంటే, ఏం లేదు నేను వచ్చాము. ఎందుకు రావద్దా? మేమేం రాము అనేది అనలేదు కదా అనంటే అప్పుడు ఇక రవి అంటాడనమాట, సరే సరే నువ్వు అన్నావు కదా పెద్దగా రాను చెయ్య చాలా చీపు అది ఇది అని అన్నావు కదా నువ్వు అనంటే, నేను రానన్నాను నేను రానంటే రోహిణి చాలా బలవంతం పెట్టింది నాకు. ఇక రోహిణి ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని చెప్పి ఓకేలే అని చెప్పాను. నాకు అసలు రావడం ఇష్టమే లేదు అంటే అప్పుడు శృతి అంటదనమాట, సరే మరి ఇప్పుడు పొమ్మంటే పోతారా మీరు అంటే వద్దులే ఇక వచ్చినాక ఏం పోతాం అనేది అంటారనమాట. అప్పుడు ఇంకా రోహిణి అంటే మీరు కూడా రామన్నారు కదా అంటే మేము రామని మీకు చెప్పినామా, మేము ఆలోచిస్తామని చెప్పినా, మేము రామని మీతో నన్నమా అని ఇంకా శృతి అంటదనమాట. పని చేస్తుంది. అప్పుడు ఇంకా మనోజ్ అంటాడనమాట, మరి నువ్వెందుకు వచ్చినావురా, ఎవరు రానన్నావు కదా అంటే నేను కూడా శృతి ఫోర్స్ చేస్తేనే వచ్చిన అనేది అంటారనమాట. అని ఇంకా సిగ్నేచర్స్ అయితే పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్న తర్వాత ఇంక అప్పుడే ప్రభావతి ఇంకా సత్యం మాత్రం ఆటోలో నుంచి దిగుతారనమాట. ఎవరైనా చూస్తురా అని దొంగ సూపులు చూస్తూ ఉంటారు అటు ఇటు. ఇంకా రాగానే ప్రభావతి చాలా జోరు మీద ఉంటుంది అనమాట, ఏమండి గెలిస్తే మాత్రం 1,00,000 ఇప్పుడే ఇస్తారు కదా అని అంటే అప్పుడు సత్యం అంటాడు, సరేలే గెలిస్తే ఇస్తారులే అడుగుదాంలే లోపలికి వెళ్ళిన తర్వాత, నిన్నటి నుంచి తెలిసినప్పటి నుంచి 1,00,000 అని సంపకదింటున్నావు, బాలుగాడు అనడంలో ఏ తప్పు లేదు, అసలు నువ్వు లక్షావతివేనే. ఇంకా అలానైతే అనుకోని ఇంక వాళ్ళు ఇలా మూతి పెట్టుకొని కూర్చుంటారనమాట. ఇంక అప్పుడే మీనాక్షి భర్త కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు అక్కడ కామెడీ వేలో మాట్లాడుకుంటారు. అప్పుడు మీనాక్షి అంటుంది, చాలా హ్యాపీగా సంతోషంగా వస్తారనమాట. తన భర్త అంటాడు, ఏంటి ఇది కిరణాలో వెళ్ళినట్టుగా తీర్థయాత్రలకి ఇంత గ్రాండ్గా అవసరమాయే మనకు 10,000 బుక్క పెట్టినావు ఇది పార్టీ అని చెప్పేసానంటే, ఆ మాత్రం లేదా ₹1,00,000 వస్తున్నాయి అంటే ఆ మాత్రం ఉండాలి కదా, 10,000 ఖర్చు ఉండొద్దా, ఎంత గ్రాండ్గా ఉండాలి మనము అని అయితే అంటారనమాట. చూడు నేను ఎంత గ్రాండ్గా రెడీ అయ్యాను, చూడు నన్ను చూసి ఫ్లాట్ అయిపోతారు, చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అంటే తన భర్త అంటాడనమాట, ఉన్నావులే సంతలో చీపురు పుల్ల లెక్కల, ఊరుకోండి నలుగురు వింటే ఏమనుకుంటారు అని చెప్పి ఇంకా చేతిలో చేసుకొని అయితే ఇంకా వస్తారనమాట ఇద్దరైతే. ఇంకా అప్పుడే సత్యం ఆయన ప్రభావతి అయితే వాళ్ళని చూస్తారనమాట. చూసి అంటారు, అయ్యా ఏంటి మీనాక్షి వాళ్ళ చెల్లె లెక్కలు ఉందేంది ఈమె అని అయితే అనుకుంటారు.
మీనాక్షి వాళ్ళ చెల్లె కాదు, మీనాక్షి ఆమె అయితే అనుకొని ఇంకా వాళ్ళిద్దరు ఆడ మాట్లాడుకొని అయితే ఇంకా వస్తారనమాట. ఇది అయితే జరిగింది ఈరోజు అయితే. అసలు ఇంక అందరూ ఒకరిని కాదని ఒకరికి చెప్పకుండా ఒకరు దాష్ అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడైతే అందరు బ్లేమ్ అయిపోతారు. ఇంక అందరూ బుక్ అయిపోతారు. ఒకరిని చూసి ఒకరు అయితే. ఇంకా అసలు ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చినాక, ఫన్ ఎలా ఉంటుంది, కామెడీ ఎలా ఉంటుంది, గేమ్స్ ఎలా ఉంటాయి, ఎవరు గెలుస్తారు, ఆ 1,00,000 రూపాయలు ఎవరు తీసుకుంటారు, అసలు ప్రభావతి రియాక్షన్ ఏంటి ఓడిపోతే, మీనాక్షి రియాక్షన్ ఏంటి, అలాగే మనోజ్ అండ్ రోహిణి రియాక్షన్ ఏంటి, బాలు మీన గెలిస్తే, అసలు సూపర్ సీను. 100% బాలుయే గెలుస్తాడు. ఇదైతే 100%. కానీ బాలు ఎలా గెలుస్తాడు, ఇంకక్కడ ఇచ్చే ఫన్ ఎలా ఉంటుంది, మనోజ్కి ఎలా డోస్ ఇస్తాడో మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇదనమాట. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్. మీరు కూడా అలా వైఫ్ అండ్ హస్బెండ్ పోటీ ఉంటే 100% వెళ్ళండి. మీరు కూడా దాన్ని ఏమంటారు, అమృతమైన జంట, అన్యోన్య జెండా, సూపర్ అదేంది జంట అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.